సో సినిమా యొక్క దాన్ని స్లో మోషన్ లో అది మీ 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 మిత్రమండలి అవుతుంది. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఫోటో ఇది పెట్టాను, ఎందుకంటే నేను అప్పుడు ఇన్స్టా పెద్ద ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. పెట్టగానే ఈఎంఐ హీరోయిన్ ఈఎంఐ వెళ్ళిపోను అని చెప్పి నన్ను రూమ్ నుంచి పంపించేసాను. నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సార్. అసలు సెకండ్ ఫోటో కూడా ఇది చూడలేదు. ఒకసారి కాళ్ళు ఎత్తారా సార్ ఇక్కడ నుంచి ఒకసారి? ఆయన సెకండ్ ఫోటో కూడా చూడలేదు. కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్లు అంటే అబ్బాయి అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు, నీకు పని అయిపోతే 100% నీకు కదా నాకు తెలుసు కదా వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు ఆయన. సో పెంట్ హౌస్ మీరు నాకు ఇవ్వలేదు, నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు. సో ఆల్ ద గ్రేట్స్ గోస్ టు హిమ్. సో ఐ టేక్ బ్యాక్ నా స్పీచ్ మొత్తం మార్చేసి థ్యాంక్ యూ ఓన్లీ టు అల్లు అరవింద్ సార్ ఫర్ ట్రస్టింగ్ దట్ ఐ కెన్ డూ దిస్. వీళ్ళందరూ ఫ్రాడ్స్ అన్నమాట సార్. ఇప్పుడు దాకా నేనే పెట్టాను అని అందరూ చెప్పారు. ఇక్కడికి వచ్చినాక నిజం చెప్తున్నారు అందరూ. ఓ ఓకే, ఇంకా 20 రోజులు స్కెడ్యూల్ నేను చూపిస్తాను అప్పుడు నా విశ్వరూపం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరి ఎక్కువ మాట్లాడిస్తున్నట్టు తీసుకుంటారా? పనిష్మెంట్ లా ఉంది. హాయ్ అండి, థ్యాంక్ యూ సార్ అల్లు అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు చెప్పినట్టే చేస్తాను సార్. అయిపోయింది. అందీప్ మామ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. చాలు వస్తా 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 సార్, నువ్వు ఆపమని చెప్పవు తెలుసు. మా ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ అన్న, భాను అన్న, సోమరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విజేందర్ రెడ్డి అన్న రాలేదు, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్లీ ఇది కిరణ్ గారు, మా బెంచ్ మార్క్ కిరణ్ గారు, అంటే అక్కడి నుంచి రూట్ పడింది అనమాట భాస్కర్ దగ్గరికి. స్పెషల్లీ ఫనీ అన్న, కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ దగ్గర తీసుకెళ్ళి మీరు కిరణ్, అక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ రాసిన కదా అట్లా, ఆ తర్వాత దాన్ని క్యారీ చేసిన దర్శి గారు కానీ, మన రాగ్ గారు కానీ, విష్ణు మా విష్ణు కానీ, నువ్వు చేసినావు కామెడీ వర్కౌట్ అయింది. నిహారిక సూపర్, అసలు సూపర్ ఫన్, అసలు చాలా కోఆపరేటివ్ ఉంటుండే. ప్రసాద్ బెహ్రా ఎస్పెషల్లీ చాలా అసలు అంటే పెద్ద స్టార్, అలా ఫీల్ అవ్వకుండా చేసి చూస్తున్నాం. మేము కూడా అట్లాంటి ఏమీ చేయలేదు, మేము కూడా అట్లా ఏం ట్రీట్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి టెక్నికల్ టీమ్. అండ్ ధ్రువన్ అసలు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, సాంగ్ చాలా బాగుంటాయి. నాకు నేను చెప్తే ఆపేమని ఆపేసా మేము మాట్లాడము. ఓకే, ఎస్కేన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్, టెక్నికల్ టీమ్ అండ్ సిద్ధు గారికి, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు. నీకు క్యారెక్టర్ రాశాడు యాక్చువల్ దీంట్లో, ఇప్పుడు నేరేషన్ లో కూడా ఎస్కేన్ ఎస్కేన్ అని చెప్తాడు. నిజంగానండి వాడు ఒప్పుకోలేదండి, వాడికి ఏదో ఇంకో ఐడియా ఉంది అందుకని వద్దన్నాడు. ఫైనల్ నాకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉండేది బేసిక్ గా. సో అందరు ఫ్రెండ్స్, ఇప్పుడు మన కళ్యాణ్ కానీ, మ్యాట్ కళ్యాణ్ కానీ, మన అందీప్ కానీ, 90s ఆదిత్య హాసన్ కానీ, మీ అందరూ ఒక ఫ్రెండ్స్. అంటే వాళ్ళందరూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం పుష్ చేసిన విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మెంబర్స్ అందరికి. ఇలాంటి ఒక నలుగురిని మిమ్మల్ని మీరు మాలో చూసుకున్నారో లేదో నాకు తెలియదు, నాకు తెలిసి మీరు చూసుకుని ఉంటారు. బట్ ఇలా ఉండుంటే బాగుంటుంది అని ఏదో క్షణం మీరు కూడా అనుకుని ఉంటారు. సో ముందుగా దానికి చాలా చాలా థ్యాంక్స్. వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి రైటర్లు ఎంతో మంది మనకి ఇండస్ట్రీలో కావాలి. ఐ థింక్ నువ్వు ఒక మంచి ఇన్స్పిరేషన్ నించుతావని, అది కూర్చుంటావు నించుంటావు ఎట్లయినా సరే నువ్వు బాగా చేస్తావు. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం విత్ ఆల్ ద అమేజింగ్ టీమ్ దట్ ఐ హ్యావ్. దీనికంటే ఎన్నో ఇంతలు మీరు ట్రైలర్ లో చూస్తారు. సో థ్యాంక్ యూ మీ అందరికి. ఐ లవ్ యూ ఆల్. మంచి కామెడీ సినిమా తోటి మరి థియేటర్ లో మళ్ళా నవ్వులతో పువ్వులతో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సినిమా మరిన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దర్శి నాకు ఒక వెబ్ సిరీస్ తోటి రానున్నది దర్శి. అప్పుడే అనిపించింది హీఈస్ గోయింగ్ టు బి హియర్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, హీఈస్ దట్ కైండ్ ఆఫ్ డెడికేటెడ్ యాక్టర్. అసలు మొన్న కోర్టులో ఎంత చెయ్యాలో
ఇదంతా చేయకూడదో తెలిసిన మనిషి అనిపించింది నాకు. కోర్టులో కొన్ని క్లోజ్లు చూస్తుంటే ఆ రియాక్షన్స్ అక్కడ ఇంకా ఒక ఆర్టిస్ట్గా ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది, కానీ అలా తక్కువ ఇచ్చి అలా ఆపడంలో భలే యాక్టర్ అని అనిపించాను నాకు నిజంగా. నాకు వాసు ఒక 5 ఫోటోలు తీసుకొచ్చి, ఏమంటే మేము కొత్తగా అనుకుంటున్నాం కదా, మీరు వినకుండా పారిపోయాడు మన డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించి, నేను ఈ అమ్మాయిలో ఎవరు బాగుంటారు 3-4 ఫోటోలు తీసుకొచ్చాను. ఈ అమ్మాయి వెరీ గుడ్ తీసుకో అన్న. అంటే ఏంటి మీకు తెలుసా అన్న. అబ్బో ఆవిడ ఇన్స్టాలో తెగ చూశాను. అది వాసన నిజం. ఫేక్ ఐడి తోటి ఫాలో అవుతా ఉంటాను. అందుకని ఈమె ఏదైనా చేస్తే నాకు వచ్చేస్తా ఉంటుంది, వస్తా ఉంటే పర్సనల్ ఐడియా అని చెప్పి తప్పే ఉన్నాయా మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు మా ఐడితో పెట్టుకుంటే వాళ్ళు ఏం చెబుతారు, ఏం కామెంట్లు పెడతారు, అబ్బా వాళ్ళ కామెంట్లు వినలేము, చూడలేము, చదవలేము, అంత దరిద్రంగా పెడతా ఉంటారు. అందుకని అది వదిలేసి నేను ఎవరో తెలీదు, కానీ నేను అందరినీ ఫాలో అవుతా ఉంటాను, అందరినీ చూస్తూ ఉంటాను. అలాగే నేను కూడా చూశాను. అందుకని చూడగానే నాకు నువ్వు చేసిన ఎన్ని గుర్తుంది. చాలా స్పీడ్ నువ్వు ఇన్స్టాలో. సో ఆల్ ది బెస్ట్ యూ. ఐ విష్ యూ హ్యావ్ ఎ లాంగ్ ఫ్యూచర్ హియర్. ఈ ముగ్గురు గురించి చెప్పిన తర్వాత మన కో ప్రొడ్యూసర్స్ వీళ్ళు అందరూ నాకు తెలిసిన వాళ్ళు. అందులో కళ్యాణ్ గారి గురించి అసలు వింటాను కానండి, నేను ఐ డిడ్ స్పెండ్